ఇటు గవర్నెన్స్ అటు పాలిటిక్స్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూనే పనితీరుపై చురకలంటిస్తున్నారు. ఫీల్డ్ విజిట్ చేయని అధికారుల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఏసీబీ విచారణ తర్వాత ర్యాలీగా వెళ్లారంటూ కేటీఆర్ పై కొత్త కేసు నమోదైంది. కేటీఆర్ ను వదలని ప్రభుత్వం వరుసగా విచారణలు, కేసులు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మన్నే కోటేశ్వరరావు గారు, అనలిస్టు, అదేవిధంగా బాజిరెడ్డి జగన్మోహన్ గారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి రామరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ముందుగా మన్నే కోటేశ్వరరావు గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. అంటే కలెక్టర్ల మీటింగ్ లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే జనవరి 26 తర్వాత ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పాలన అప్పుడెలా ఉంది, జనవరి 26 తర్వాత ఎలా ఉండబోతుంది అనుకోవాలి? జనవరి 26కు ముందు తర్వాత ఏదో పెను మార్పులు జరుగుతాయనేటువంటిది లేదా భిన్నమైనటువంటి దృశ్యం కనిపిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. కాంగ్రెస్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, లేదా కాంగ్రెస్ నాయకుల సమీక్షలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సమీక్షలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ సమాయత్తం అవుతున్నది. దానిలో భాగంగానే ఈ కసరత్తు అంతా అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏడాది పాలన తర్వాత కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లు జిల్లాలకు పర్యటనకు వెళ్ళటం లేదని విమర్శలు, లేకపోతే ఎట్లా చేయాలి అనేటువంటిది సుభాషితాలు చెప్పారనేటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి సుభాషితాలతోటి అధికార యంత్రాంగం పనిచేస్తుందా అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ ఎందుకని అధికార యంత్రాంగం దిగువ స్థాయికి వెళ్ళటం లేదు? అధికార యంత్రాంగమే కాదు, ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా దాదాపు 40% మంది దిగువకు వెళ్ళటం లేదని, జనంతో సంబంధాలు సరిగ్గా లేవని, ఇటువంటి నివేదికలన్నీ కూడా లీకుల రూపంలో మనకి ఈ మీడియాలో వచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుంది అనేటువంటిది సరే ప్రభుత్వం, అధికార పార్టీ కూడా సమీక్ష చేసుకోవాలి. నా అభిప్రాయం అయితే ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలకు, అమలు జరుపుతున్నటువంటి వాగ్దానాలకు గ్యాప్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్యాప్ ని సహజంగానే గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని జనం ప్రశ్నించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకు అంటే మీరు చెప్పినటువంటివే కదా అనేటువంటిది ప్రతిపక్షాలు సహజంగానే ముందుకు తీసుకొచ్చినటువంటి తర్కం, వాస్తవం కూడా అది. అందువలన వాటికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో అధికార యంత్రాంగం గాని, లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు గాని వెళ్లేటువంటి పరిస్థితులు తగ్గిపోతాయి. అందుకని బహుశా దాన్ని అధిగమించడానికి ఈ విధమైనటువంటి కసరత్తు చేస్తున్నారని అనిపిస్తా ఉంది. ఈ కసరత్తు తర్వాత పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు గాని, లేదా అధికార యంత్రాంగం గాని ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నే. నిధులు లేకపోతే కేటాయింపులు అనేటువంటివి తీవ్రమైనటువంటి ఆటంకంగా మారినటువంటి స్థితిలో ఇది ఒక ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది కూడా మనం చూడాల్సిందనేది నా అభిప్రాయం. రైట్. జగన్మోహన్ గారు నమస్కారం అండి. జగన్మోహన్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే అండి. నమస్తే సందీప్ గారు. అంటే మొత్తం మీద కేటీఆర్ పై మరో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అంటే ఏం చెప్తారు? ఏముందండి, ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక రకంగా గడపడం అలవాటైంది ముఖ్యమంత్రి సార్. మీ దగ్గర కొంచెం సిగ్నల్ లేనట్టుంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ రైట్. రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద ఎలా చూస్తారు అసలు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం అవడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీకేమనిపించింది మొత్తం ఓవరాల్ గా? ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తలకు మించిన భారం పెట్టుకున్నది. వాగ్దానాలు అనేవి ఎన్నికలప్పుడు కనిపించింది ఏది లేకుండా అన్ని చేసి, కానీ ఇక్కడ చూస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే
ఏ విధంగా ఉందో రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు బెనిఫిట్స్ వాళ్ళవి ఏవైతున్నాయో వాళ్ళవి ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు. అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ కు ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ కి వెళ్ళి బడ్జెట్ రావాలి అంటే ఎలక్షన్లు పెట్టవలసిందే. గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు పెట్టకపోతే, స్థానిక సంస్థలకు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కానీ జనవరి 26 తర్వాత మార్పు ఏదో జరగబోతున్నట్టు సంకేతాలు ఇస్తా ఉన్నారు కదా. ఇగో ఏం మార్పు ఉంటుందంటే, ఏది ఉన్నా పైసలు ఉంటే మార్పు. పైసలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన హామీలను అన్నిట్లో నెరవేర్చుడు అసాధ్యం. సాధ్యం కాదు, అసాధ్యం. దాన్ని ఏ విధంగా ఎంత డబ్బులు వచ్చినా దాన్ని చేయలేరు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు పాపం ఏం చేస్తాడు, చెప్పిన దాంట్లో చేయాలంటే అయితే లేదు. కానీ అప్పుడు ఏదో ఒకటి కొత్తది, రోజుకోటి కొత్తది మొదలు పెట్టాలి ఓ స్కీమ్. ఇప్పుడు ఇచ్చిన రైతులది మాత్రం ఇంకా ఇప్పటి వరకు అయితే 26 జనవరి నుంచి ఇస్తామని చెప్తున్నారు. అది కంప్లీట్ అయితే రుణమాఫీది కూడా ఇప్పటి వరకు అందరికి ఎవరికి కంప్లీట్ కాలేదు. రుణమాఫీ అని చెప్పారు, ఆ దాంట్లో ఆల్రెడీ లిస్ట్ లో పేర్లు వచ్చినాయి, అమౌంట్ మాత్రం బ్యాంకులకు రాలేదు. అంటే ఈడ రోజు కాంగ్రెస్ పార్టీలా ఇదేమో చిన్న పార్టీలు ఉంటే ఒక పవర్ఫుల్ ఇది ఉంటారు కానీ ఇక్కడ మినిస్టర్లు ఎవరికి వాళ్ళు అన్నట్టే, ఎమ్మెల్యేలు వాళ్ళ ఊర్లలో పోతే ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చే 4 కోట్ల రూపాయలు ఇప్పటికి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి, కేసీఆర్ అప్పుడు కొంత పెడితే కేసీఆర్ దాంట్లో ఏవి స్కూల్ ఫండ్స్ అని తీసుకుపోయి మొత్తం ఎమ్మెల్యేలకు ఇవ్వలే. వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ను ఇయ్యక స్కూల్ డెవలప్మెంట్ ఏదో అని దాంట్లోకి డైవర్ట్ చేసి, ఆ తర్వాత 2 years నుంచి ఎమ్మెల్యేలకు ఇచ్చి ఎమ్మెల్సీలకు ఇచ్చి 4 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇచ్చేవి కూడా ఈ రోజు వరకు లేవు. అందుకోసం వాళ్ళు ఆడ పోయి చేసేది ఏమైంది, ప్రపోజల్స్ పంపాలి, లెటర్లు పెట్టాలి తప్ప పని అయ్యేది లేదు. ఆడ బడ్జెట్ ఉంటేనే ఏదైనా చేస్తారు. అందుకోసం ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ గ్రామాల నుంచి ఏవైతే రోడ్లు ఉన్నావో ఆ రోడ్లన్నీ గ్రామాలలో వేసిన రోడ్లు కూడా ఎంఎన్ఆర్జీ ఫండ్స్కి వెళ్ళి గ్రామాల నుంచి వేరే దగ్గర రోడ్లు పాడైనవి కూడా వేద్దామంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. పంచాయతీ రాజ్యాలు ఏం లేదు, R&Bలో ఏం లేదు. R&B అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిల్వ లేదు అంటే, లోటు బడ్జెట్ ఉందంటే గత ప్రభుత్వం చేసిన పాపల చిట్టా అని చెప్తా ఉన్నారు కదా. 100% గత ప్రభుత్వం. మీకు తెలియదా, ఇచ్చేటప్పుడు హామీలు ఇస్తేప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఏం లేదనేది మీకు తెలియదా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మీకు తెలియదా? పార్టీకి తెలియదా? ఆడ ఏం లేవు, అన్ని మొత్తం కాల్ చేసిండు అనేది మనం మొదటి నుంచి అంటూనే ఉన్నాం. అది తెలిసినాక కూడా మీరు కూడా ఉచిత హామీలు, ఈ హామీ ఇస్తాం, ఇది ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2500 ప్రతి మహిళకి ఇస్తాం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతారు? ఎవరైనా ఏది ఇచ్చినా ఎవరు సొంతం ఇంట్లోకి వెళ్ళి చేయలేదు. ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేకుండా ఆయన అది చెప్పిండు కాబట్టి ఆయన కంటే నేను 4 ఎక్కువ చెప్తా అని చెప్పారు తప్ప ఈడ ప్రాక్టికల్ ఏమైతుంది అలా ఎందుకైతే లేవు. అందుకోసం గత ప్రభుత్వం మంచిదైతే ఇట్లెందుకుండు, ఆయన ఇచ్చిన అన్ని అప్పులు చేసి తప్పించుకున్నాడు. ఇవాళ నిజంగా కూడా ఆయన మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే ఏ స్కీమ్ ఉండకపో, ఆయన అసలు ప్రజలతో ముఖం చూపించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎట్లయితే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ ఉన్నాడో అదే విధంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడు. అందుకోసం ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానమైన స్థితిలో ఉంది. దాన్ని చక్కదిద్దడం అంటే అప్పులు తేవడమే తప్ప ట్యాక్సులు కానీ కొన్నిట్లా స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్లలో కూడా కొంత ఉద్యోగాలు అన్ని స్ట్రీమ్ లైన్ చేయవలసిన నిజమైన పేదవానికి రావాలి ఏది స్కీమ్ అనేది. కానీ ఇక్కడ స్కీమ్ అనేది కూడా చాలా మంది అందరు ఉన్నోళ్లకు, ల్యాండ్లు ఉన్నోళ్లకు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, కొడుకులు ఉద్యోగాలు చేసేవాళ్ళకు, ఇల్లు ఆస్తులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా కొన్ని పెన్షన్స్ అవి ఉన్నాయి. ఎవరు నిరుపేదకు ఏదైతే పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి రావాలి. కానీ ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ ఈ విధంగా ఉన్నాయి. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ ఏదో చెప్పిండు, చేనేతలకు, అయిన తర్వాత ఎస్టీలకు, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కోసం మభ్యపెడుతుంది తప్ప దాని వేరే ఏం లేదు. ఇక్కడ చేసేది ఏమీ లేదు, కూడా చేసే పరిస్థితి కూడా లేదు. RRR అన్నారు, ఒక సైడ్ చూస్తే 4th సిటీ అని, 4th సిటీ ఇవ్వాలన్నా ఏ సిటీ ఇవ్వాలన్నా డబ్బులు కావాల్సిందే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయని చెప్తలేరు. ఓకే రైట్. మనతో పాటు కాంగ్రెస్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్కారం అండి. మొత్తం మీద జనవరి 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడే బ్రదర్ మాట్లాడినప్పుడు చెప్పారు కదా, కేసీఆర్ ఉంటే అప్లపాలు చేసిండు, అదోగతి చేసిండు, ఆర్థిక ఇబ్బందులను చేసేసిండు, సంపూర్ణంగా తెలంగాణ సర్వనాశనం చేసిండు. దాన్ని మెరుగుపరచడానికి కోసం చేస్తున్న కృషి వల్ల ఈ రోజు ఎంతో మెరుగుంది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా
రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పుడు కూడా ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు కూడా పూర్తి కానీ ఖజానా మీరు ఖాళీ. ఇచ్చిన హామీలు ఈ 4 ఏళ్లలో అమలుకు సాధ్యమంటారా? అదే చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఖజానా ఖాళీ ఉండే, పూర్తి స్థాయిలో అప్రపాలు ఉండే, కరెంటు బిల్లు కట్టకపోతే రైతులను కూడా జైలేసిన ఘనత అప్పుడు ఉండే. అటువంటి పరిస్థితులను అధిగమించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసుకున్న నిర్ణయాలు, మరి రింగ్ రోడ్డు కట్టలేదా, ఆయన నెక్లెస్ రోడ్డు కట్టలేదా? అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా అమెరికా నుంచి ఏదైనా ప్రెసిడెంట్లు వస్తే మూర్లకు అడ్డాలు పెట్టి రేపులు పెట్టి పరిస్థితులు ఉండే. అటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున రింగ్ రోడ్లు పెట్టి ఆయన అమెరికా నుంచి రప్పించిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎవరిని రప్పించబోతున్నారు? అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్పడానికి వస్తున్నా. ఈ రోజు అదే పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఆర్థిక వనరులు లేకున్నప్పటికీ కూడా వనరులను సృష్టించడం కోసం 24 గంటలు కృషి చేస్తూ ప్రభుత్వం చేసిన హామీలే కాదు, చంద్రబాబు కేసీఆర్ గారు చేసిన అన్ని తప్పిదాలను ఇప్పుడు చూడండి. 21 కోట్ల రూపాయలను ఈ రోజు భూమి లేని వాళ్ళకు రాను రప్పరున్న భూములకు ఇచ్చి ఒట్టిగా వృధా చేసింది. అటువంటి ధనాన్ని వృధా చేయకుండా కాపాడుకుంటేనే ఈ రోజు మనం అనుకున్న వనరులన్నీ, అనుకున్న పథకాలన్నీ కూడా సద్వినియోగం చేయొచ్చు, ప్రజలకు అందజేయచ్చు. అటువంటి దానినే కేంద్రీకరించి ప్రజల మీద భారం వేయకుండా చేస్తున్నామండి. ఇలా ప్రజల మీద పనుల భారం వేసి, పెట్రోల్ ధరలు పెంచి, దాని మీద ధరలు పెంచి, దీని మీద ధరలు పెంచి ప్రభుత్వం గుంజుకొని తీసుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? లూటీ చేస్తుంది ప్రజల దగ్గర ధనాన్ని, పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ గ్యాస్ ధరలు పెంచి. అలా కాకుండా ప్రజల మీద భారం పెట్టకుండా ఆ రోజు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ కూడా ఆర్థిక రెవల్యూషన్ తీసుకొచ్చి మన ఈ దేశాన్ని ఒక పెట్టుబడిదారు వ్యవస్థను తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ఇలా ఆర్థికంగా ఎదగనిచ్చిన దేశాన్ని తీసుకొచ్చారు. అదే ఉంటది. అప్పుడు కూడా చంద్రశేఖర్ ప్రభుత్వంలో కూడా బంగారం తాకట్టు పెట్టి బంగారం అమ్మిపించి ఫారెన్ ఎక్స్చేంజ్ లో 7 రోజులకు వచ్చిన ధనం లేకుండే పివి గారు వచ్చిన. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక సిద్ధాంతాలు ఉంటాయి. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని సంకల్పం పెట్టుకుంటుంది. ఆ మైండ్ సెట్ అట్లుంటది. వీళ్ళది ఏంటంటే ఎప్పుడు మా వాళ్ళు బాగుపడాలి, మేం బాగుపడాలి, ఏం చేయాలనే పరిస్థితులు ఉంటాయి. ఆ రెవల్యూషన్ తోటి ఈ రోజు ఇన్ని మోటార్లు, ఇన్ని కార్లు, ఇన్ని ఫోన్లు, ఇన్ని కథ, ఈ కారు దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా? పూర్తి అధ్వానమైన పరిస్థితుల్లో ఏ రోజు రోడ్ల నిర్మాణం లేని పరిస్థితిలో చంద్రశేఖర్ ప్రభుత్వంలో కూడా ఈ దేశాన్ని ఒక ఉత్తమైన దేశం, ఉన్నత దేశాలకు సమతుల్యంగా తీసుకుపోయింది కాదా? ఆ ఘనత లేదా? అప్పుడు కూడా గిట్లనే బంగారు తాగడు. కేంద్రంలో కూడా అట్లుండే, రాష్ట్రంలో కూడా అట్లుండే. అయినప్పటికీ కూడా తీసుకుపోయినాం మేము ఒక మంచి చతురతతోటి, ఒక మంచి పాలసీలతోటి ప్రజల మీద భారం వేయకుండా. అదే విధానంలో కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో మరొక్కసారి అలాంటి విజయాలు సాధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండదండగా ఉంటుందనేది మాత్రం 100% నేను చెప్తా ఉన్నాం. ఈ రోజు మనం ఎట్లకేం చేస్తాం, ఏం చేస్తాం అనేది కూడా మీరు గ్రహించాలి. ఈ ఒక చిన్న విషయం చాలు. 2100 కోట్ల రూపాయలు ఈ రోజు మట్టికి, రాళ్లకు, రప్పలకు ఇచ్చింది. అటువంటి దుర్వినియోగం చేయకుండా ఆపుకుంటే సరిపోతుంది. ఈ రాష్ట్రానికి ఎన్నండి 10 జిల్లాలు ఉన్న రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 26 జిల్లాలు, 28 జిల్లాలు ఉండే. ఈ రోజు 10 జిల్లాల రాష్ట్రం. 10 జిల్లాలను కూడా పాలించలేకపోయాడు కేసీఆర్. 10 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని పాలించలేకపోయాడు. ఆయన అసమర్థత. అంటే గతంలో కుటుంబ పాలన అని విమర్శించిన మీరే నిన్న మనం చూసాం. తిరుపతి రెడ్డి భారీ కాన్వాయ్తో చిన్నపిల్లలతో మనం ఒక పరేడ్ నిర్వహించిన సంగతి మనం చూసాం. అంటే ఏ అధికారంతో ఆయన అలా వెళ్లారు అని కనీసం ఒక వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేనకో చర్చ కూడా నడుస్తా ఉంది కదా. అంటే గతంలో మీరే విమర్శించారు కుటుంబ పాలన అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని మీరే విమర్శించారు. ఇప్పుడు దాన్ని మీరు పాటిస్తున్నారా? ఆయన చేసిన పని ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిందా? అవసరం లేదండి. అటువంటి అన్నిట్లలో కొందరు ప్రజాసేవ చేయాలనుకుంటూ ఉంటారు, కొంతమంది అభిప్రాయాలకు సాయం చేయాలనుకుంటారు, కొంతమంది ఏదో ఉంటారు. దాన్ని బట్టి మనం మాట్లాడడానికి వీలుండదండి. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడాలి. తప్పు చేస్తే తప్పు చేసినట్టు మాట్లాడాలి. జగన్మోహన్ గారు రేవంత్ రెడ్డి మంత్రి అది కాదండి. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చిండో, ఎంపీలు ఇచ్చిండో అంటే దాని కుటుంబ పాలన కింద తీసుకున్న లెక్క. ప్రజల సంక్షేమంలో కూడా, ప్రజల పాలనలో కూడా ప్రజలు ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశం పెట్టుకుని వస్తే అందరినీ ఆహ్వానిస్తాం.
రైట్ జగన్మోహన్ గారు నమస్కారం అండి. రైట్ సార్. యా ఏం చెప్తారు? చెప్పేది ఏముంది సార్, అంత ఓపెన్ గా దబాయిస్తుంటే ఏం చెప్పాలి సార్? అది కలెక్టర్ గారికి మరి ఆడ స్కూల్ పిల్లలు కనిపిస్తున్నారు, వాళ్ళకి షూస్ లేవు, పక్కన కలెక్టర్ గారు ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు. అది కొంచెము ఒకసారి చూసి మాట్లాడాలి. పర్సనల్ ఎట్లా అంటారండి? అది పబ్లిక్ ఫోరం లోకి వచ్చిన తర్వాత పర్సనల్ ఎట్లా అవుతుంది? ఇక్కడ కాదు. ఇప్పుడు కామారెడ్డిలో కలెక్టరేట్ లో రివ్యూ జరుగుతున్నప్పుడు కొండలరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు పైన. ఉం? ఇక్కడ ఒక్కటి డిస్టిక్ లో కాదు, ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు కలెక్టర్ రివ్యూలలో కూర్చుంటున్నారు. అదే పర్సనల్ గా వాళ్ళు వచ్చి ఏమన్నా ఫండింగ్ చేస్తున్నారా, దానం చేస్తున్నారా, డొనేట్ చేస్తున్నారా? ఎందుకు కూర్చుంటున్నారు? గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కింద కూర్చోబెట్టేస్తున్నారు, అసలు పిలవట్లేదు. అధికారిక కార్యక్రమాల్లో ఇన్విటేషన్ లేదు. ఇవన్నీ చెప్పే కథలండి ఇవన్నీ. ఈ కథలు ఏందని నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ రోజు కొత్త ప్రాసనానికి తెరలేపిండు ముఖ్యమంత్రి గారు. ఇది 26 నుంచి గ్రామ సభలు అది అని చెప్పి ఇప్పటిదాకా తీసుకున్న డేటా ఏమైంది? గతంలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనాయి? ఆ తర్వాత మొన్న చేసినటువంటి సర్వేలో కూడా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఏంది? కులానికి సంబంధించిన సర్వేలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఏ బ్యాంకుల అకౌంట్ ఉంది, ఇవన్నీ కనుక్కున్నారు. ఇంత కనుక్కొని అంత ఆన్లైన్ చేసామన్న వాళ్ళు మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ ఎవరు లబ్ధిదారులు అని అంటే, ఈ సంవత్సరము ఈ 14 నెలల కాలం పాటు వీళ్ళు ఏం చేసినట్టు అని అడుగుతున్నా నేను. ఎక్కడికి వెళ్ళి పాత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళకు చాతనైతే లేదు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చాతనైతే. నేను ఒకటి స్టేట్మెంట్ చదివినాను ముఖ్యమంత్రి గారిది. మీరు కలెక్టర్లు ప్రజల్లోకి వెళ్తలేరు కాబట్టే ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ప్రభుత్వం బద్నాం అవుతుంది అని అంటున్నారు. ఈ బ్యూరోక్రసీయా, డెమోక్రసీయా? మీరు మొదలు స్థానిక ఎన్నికలు నిర్వహించండి. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జవాబుదారీతనం ఉంటది, జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇట్లా చేస్తే ఊర్లలో చెప్పులతో కొడతారు వీళ్ళను, నాయకులను. కాబట్టి ఇంకా మరింత బద్నామీ అవుతుందని ఈ ఎలక్షన్లను ఆపుకుంటూ వస్తున్నారు. ఏమనంటే డబ్బులు లేవంటారు. డబ్బులు లేని వ్యక్తులు ఈ లక్షల కోట్ల రూపాయలు ఈ మన ప్రాజెక్టుల మీద, మూసి సుందరీకరణ మీద, ఇంకా దేని మీదనో లక్షల కోట్ల రూపాయలు ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చుకుంటా మరి డబ్బులు లేవంటారు ఏందండి? ఒక ఎలక్షన్ నిర్వహించడానికి డబ్బులు లేదంటారు ఏంది? పేపర్లు ఉట్టి టీఎస్ నుంచి టీజీ కన్వర్ట్ చేయడానికి 1000 కోట్లు ఖర్చు చేసిరు వీళ్ళు. నేనేమంటున్నా సార్, కాంగ్రెస్ వాళ్ళు గాని ఎవరైనా గాని అది మీరు మాత్రం ప్రజాప్రభుత్వం అనే మాట బంద్ చేయండి. ప్రజాపాలన కాదు, అది కుటుంబ పాలననే. ఇందాక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఏంటనంటే, ఆ ఎంపీలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఇచ్చి అట్లా చేస్తే కుటుంబ పాలన కానీ ఇట్లా పోతే కాదని అంటున్నారు. ప్రజలు ఓట్లేయలేదా వాళ్ళకు? ప్రజలు ఓట్లేయకుండానే వాళ్ళకు నామినేటెడ్ గా నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు ఇదిగా, నువ్వు మంత్రిగా అని చెప్పి రాసిచ్చిర్రా అండి? వాళ్ళు ప్రజల ఓట్లతో గెలిచిండ్రు, ప్రజలకు సేవ చేసిండ్రు. ఈ రోజు ఆటగాడి నాయకులు ఉన్నారు కాబట్టి, ఆటగాడి నాయకులు ఉన్నారు కాబట్టి అడ్డమైన కేసుల్లో ఇప్పుడు ఒక్క నిమిషం సార్ రమేష్ గారు, నేనేమంటున్నా అంటే ఇలాంటి కేసులలో ఇరికిస్తే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గొంతు నొక్కేయాలని, వాళ్ళకు వాయిస్ ఉండద్దని ఈ రకంగా మీరు బిహేవ్ చేస్తున్నారు తప్ప నిజంగా మీలో సత్తా లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి, మీ ముఖ్యమంత్రి రాజీనామా చేసేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రామరెడ్డి గారు ఏమో చెప్పాలనుకుంటున్నారు? మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఓడగొడితే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. అది ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంట్లో కుటుంబం అలా పుట్టింది. లోకల్ బాడీస్ వినోద్ ఓడిపోతే ఆయనకు చైర్మన్. టీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడలేదు అనేది అందరికి తెలుసు. తెలంగాణలో మీరు ఏ విధంగా పరిపాలన చేసిరంటే ఎప్పుడు కానీ సరే సార్ మొత్తం రాలేదు, ఇప్పుడు వాళ్ళని చేయమనండి కదా. తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైన్ అయిన చంద్రశేఖర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు సేమ్ అవే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గరనే ఈ అన్ని ఒకటే స్కూల్లో చదివి వచ్చినాయి, రూపాయి కాయను. అందుకోసం ఆడ పెద్ద తేడా ఏం లేదు.
వారిదేమో ఒకటి మేము నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండని బీజేపీ ఉండని ఈ కుటుంబ పార్టీలు అనేవి ఉన్నాయి చూడు, వీళ్ళంత దౌర్భాగ్యంగా ఉండవు. ఎందుకంటే ఈ ముగ్గురే ఈడ బీజేపీ ఉండని నేషనల్ పార్టీస్ ఉంటే ఎమ్మెల్యేలకు కొంత మాట్లాడే స్వేచ్ఛ ఉంటది, మినిస్టర్లకు స్వేచ్ఛ ఉంటది. మీ దగ్గర ఏంది ఆ క్లాస్ లో కూర్చొని పెడితే చెప్తారు. ఒక ఆయన ఎమ్మెల్యే టీఆర్ఎస్ కి మంత్రి కూడా ఉండే, ఆయన చెప్తాడు ఏముంటదంటే ఏముండదని మేము పోయి కూర్చోవాలి, కేసీఆర్ వస్తాడు, ఆయన చెప్పేది ఆయన ఊపుకుంటా కాలు ఊపుకుంటా తలకాయ ఊపుకుంటా చెప్పేది 2 గంటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతే తప్ప మేము మా అభిప్రాయం పాలనను కోరుకోరు, నాశనం పట్టించారు. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందని మీరు చెప్తున్నారు, మాట్లాడే స్వేచ్ఛ ఉందని మీరు చెప్తున్నారు. కాకపోతే బీఆర్ఎస్ కొట్లాడినంతగా మీ పార్టీ ఎందుకు కొట్లాడలేకపోతుంది? ఏంది కొట్లాడిరు? వాళ్ళు కొట్లాడుతున్నది అవినీతి చేసిన వాళ్ళ కోసం కొట్లాడుతున్నారు. దాన్ని మా దాంట్లో లేరు కదా. మేము ఇష్యూస్ మీద కొట్లాడుతున్నాం. ప్రతి ఇష్యూ మీద మేము కొట్లాడుతున్నాం. మేము ప్రతి ఇష్యూ ప్రజల కోసం కొట్లాడతాం. కానీ కేటీఆర్ జైలుకి పోతే అవినీతి చేస్తే పోతాడు, కవిత జైలుకి పోతే దానికి వీళ్ళు కొట్లాడు ఎందుకు? అంటే లగచర్ల ఇష్యూలో కూడా మీరు స్పందించలేదు అంటే ఇట్లా తప్పెవరిది అంటారు? ఏదేది దేని మీద లగచర్ల ఇష్యూలో కూడా మీరు స్పందించలేదు, తప్పెవరిది? ఎవరన్నారు? డికే అరుణ గారిని అరెస్ట్ చేసారు, కుండ విశ్వేశ్వరరెడ్డి గారిని ఎవరు అరెస్ట్ చేసారు, మేము పోలేదని ఎవరన్నారు? అంటే వీళ్ళు చేపించారు. అది ఆడ తెలుస్తుంది కదా. సురేష్ అంటే అని టీఆర్ఎస్ కార్యకర్త, వాళ్ళు పోయి వాళ్ళు ప్లాన్ చేసిర్రు అనేది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, జైలుకి పోతున్నారు. మేము అట్లాంటి పనులు చేయము. మా రాజకీయ ప్రజలను బలి పశువులు పోరాటం చేస్తారా మీరు? పోరాటాలు చేస్తారా? రాజకీయాల కోసం ప్రజలతోటి మాన ప్రాణాలతోటి మేము ప్లాన్ చేయకుండా పోరాటాలు చేస్తారా మీరు? ప్లాన్ కాదండి. అదంటే అవతల సురేష్ ను కలెక్టర్ ను కొట్టమని వచ్చి కొట్టిపిచ్చి మళ్ళీ పోయి చేసేది మా తోటి కాదు. అట్లా మేము ప్రజలు నిజంగా కష్టం అనే దగ్గరికి పోతాం, రైతుల దగ్గరికి, ఒడ్ల మీద. మోదీ గారి ఇంటర్వ్యూ పేపర్ లో వచ్చింది, చదివిరా సార్? ఎలక్షన్ అక్కడ ఎట్లా మాట్లాడినారంటే అప్పుడు తప్పక మాట్లాడినా, ఇప్పుడు ఇంకా నేను గెలిచినా కాబట్టి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేస్తా అంటున్నారు. ఏది అంటే రాజకీయం మీ ప్రధానమంత్రి గారే మాట్లాడింది. మెచ్చుకుంటున్నాడు, మీ స్పందన ఏందో చెప్పండి. మీరు మాట్లాడితే తల నరుక్కుంటా అన్నాడు చూడు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా కానీ మాట ఇస్తే తల గట్లోటి మాటలు మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరు ఒకసారి మాట్లాడింది ప్రజలకి రాజకీయ విమర్శలు ఉండొచ్చు అండి, పార్టీల మీద చేస్తారు కానీ ప్రజలకి ఏదైతే వాగ్దానం ఇచ్చినో దాన్ని నిలబెట్టుకుంటున్నాం. దబాయించారు కదా అధికార పార్టీ, దబాయించండి మీరు. అబద్ధమైన మనిషి సార్, మీకు పని లేదు, మాట ఎత్తే కేసీఆర్ జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, కేంద్ర గడ్కరీ మేము ఏం చేసినాం? మీరు యొక్క కేసీఆర్ లాగా మొదలు మాట్లాడు. మళ్ళీ మీతో మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు అంటే ఫీల్డ్ విజిట్ చేయని అధికారుల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలా అధికారులని బాధ్యులుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ఖచ్చితంగా అధికారుల తప్పిదం ఉందంటారా? ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయకపోవడాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పు పెట్టారు. మరి ఏడాది కాలకంగా ఆయన చేస్తున్నటువంటి సమీక్షలు ఏమిటి, లేదా అధికార యంత్రాంగానికి ఇస్తున్నటువంటి మార్గదర్శకాలు ఏమిటి అనేటువంటిది ఆయన కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఈ నెలలో వెళ్ళలేదు, లేదా ఈ 15 రోజుల్లో వెళ్ళలేదంటే ఓకే, సరే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏడాది అవుతోంది కదా. ఈ ఏడాది కాలంలో మరి వెళ్ళనటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి హెచ్చరికలు చేశారు, లేదా ఎందుకు సమీక్షలు పెట్టలేదు, ఏడాది తర్వాత ఆ మాట ఎందుకు అంటున్నారు అనేటువంటి సమస్య. నేను అందుకనే ముందే చెప్పాను, ఎవరు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఫీల్డ్ విజిట్ చేయాలంటే దానికి తగినటువంటి భౌతిక పరిస్థితులు లేదా జనం నుంచి వచ్చేటువంటి సమస్యలకి స్పందించి తగినటువంటి సమాధానం చెప్పగలిగినటువంటి స్థితి ఉండాలి. అటువంటి స్థితి ఈ ఏడాది కాలంలో
పూర్తిగా లేదు. ఇప్పుడు మన రైతులకి రుణాలు అనేటువంటివి లేదా ఇలాంటి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ జనంలో ఉన్నటువంటి సమస్యలు లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఆశలు ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 26 తర్వాత గ్రామ సభల్లో లబ్ధిదారులని ఖరారు చేయాలి, గుర్తించాలి అంటున్నారు. మంచిదే. నేను గతంలో ప్రభుత్వం ఎన్ని సర్వేలు చేసినా లేదా ప్రభుత్వం దగ్గర ఎంత సమాచారం ఉన్నప్పటికీ వాస్తవమైనటువంటి లబ్ధిదారులు అంటే సాగుదారులు ఎవరు, సాగుదారులు కానివారు ఎవరు, సాగు భూమి ఏది, సాగు భూమి కానిదేది అనేటువంటిది గ్రామ సభల్లో స్పష్టంగా తేలుతుంది. అది సరైనటువంటి ప్రాసెసే, దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ఇంతకాలం ఏడాది కాలంగా అటువంటిది ఎందుకు చేయలేదు? జనవరి 26 తర్వాతనే ఎందుకు చేస్తా ఉంటున్నారు అనేది ప్రశ్న. రెండోది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి రేషన్ కార్డులు అంటున్నారు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇటువంటి అంటున్నారు. మరి వీళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానంలో కౌలుదారులకి ఇస్తామని చెప్పారు. మరి కౌలుదారులను గుర్తించడానికి మరి ఈ జనవరి 26 తర్వాత చేసేటువంటి దానిలో మరి ఎక్కడ అటువంటి ప్రస్తావన లేదు. ఎందుకని కౌలుదారులను విస్మరించారు? వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియకు ఎందుకు శ్రీకారం చుట్టడం లేదు అనే దానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి లేదా ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే మనకు తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి భూ సంబంధాల్లో అనేక మంది వ్యవసాయం గిట్టుబాటు కాక కావచ్చు, లేదా పట్టణీకరణలో భాగంగా పట్టణాలకు వలస రావడం కావచ్చు, రకరకాల కారణాలతోటి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అంటే సొంతదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. దాని స్థానంలో కౌలుదారులు వస్తున్నారు. ఆ కౌలుదారులకి ఇప్పుడు అక్కడ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో గాని ఇక్కడ కానివ్వండి, ఈ రైతులకు ఇచ్చేటువంటి పేరు ఏదైనా పెట్టండి, రైతు బంధు పెట్టండి, రైతు భరోసా పెట్టండి, ఇంకేదైనా పేరు పెట్టండి. దాన్ని అసలైనటువంటి వాస్తవ సాగుదారులకు ఇచ్చేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటనే దానికి సమాధానం లేదు. రేపు ఏ విధంగా రేపు 26 నుంచి గ్రామ సదస్సులు లేదా ఇవన్నీ పెడితే డెఫినెట్ గా జనం వాటిని ప్రశ్నిస్తారు. ఎందుకని దాని మీద కసరత్తు చేయలేదు అనేది నా ప్రశ్న. రైట్. రమేష్ గారు ఏం చెప్తారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే మీరు జిల్లాల పర్యటనలు చేస్తున్నారని చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం సమాధానం చెప్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు అనేది దాని మీద దృష్టి కాదండి. ప్రజలకు మనం సహకరిస్తే ఆటోమేటిక్ గా ఓట్లు పడతాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం అనేది కాదు. ఆ ఎన్నికల దృష్టిలో పనిచేయడం అనేది అది బీజేపీకి టీఆర్ఎస్ కి సంబంధించి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అట్లా చేయలే. మేము తెలంగాణ తెచ్చుకొని 2 రాష్ట్రాలు ఓడగొట్టుకున్నాం. అయినప్పటికీ కూడా అదరలే చెదరలే. ఈ రోజు ప్రభుత్వాల మీద ఉండాలనే ఆజమాయి చెలాంచాలని కాదండి, ప్రజలకు ఉపయోగపడాలనేదే, నిస్వార్థ సేవ చేయాలనే ప్రజా పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము వ్యక్తిగతాలకు దూరంగా ఉంటాం, సొంత ప్రయోజనాలకు దూరంగా ఉంటాం. మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, వీళ్ళ వేరే పార్టీలలో లేదు. కేసీఆర్ మీద ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడు, కానీ మా పార్టీలలో ఉండి కూడా అందరి విషయంలో కూడా తప్పు జరుగుతూ మాట్లాడే వీలుంటుంది ప్రజాస్వామ్యం. అందుకే బాగుపడుతూ వస్తుంది పార్టీ. ఎప్పుడు కానీ ప్రజలకు అండదండగా ఉండి అన్ని రకాల సహకారాలు అందించాం. మేము చేసిన పథకాలు తప్పితే వీళ్ళు చేసిన పథకాలు ఏది ఉన్నాయండి? బీజేపీ చేసిన పథకాలు ఏది ప్రజలకు ఆమోదమవుతుంది? ఒక్కటి చెప్పండి. ఈరోజు పూర్తి స్థాయిలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన చేతుల్లో ఇట్లా చిప్ప చేతికి ఇచ్చినట్టు ఇచ్చిపోయింది ఇంగ్లీష్. అటువంటి పరిస్థితి నుంచి అధిగమించి ఈ రోజు రాకెట్లు వేసే స్థానాన్ని తీసుకొచ్చింది. అంటే ఇంకా మధ్యలో వేరే పార్టీలు రావడం వల్ల కొంత వెసుబాటు జరిగిపోయి అంటే వెనుకబాటు వచ్చింది. కానీ అదే కంటిన్యూ ఉన్నట్టయితే ఈ రోజు ఈ దేశం ఎక్కడికో పోతుంది. మేము అన్ని తరహాలు చూస్తాం, ఒక్కటే కాదు. సంక్షేమ పథకాలు ప్రణాళికాబద్ధకంగా భారతదేశం ఉండకుండా చేస్తారు మీరు. కంటిన్యూషన్ భారతదేశం వల్ల ప్రపంచ పటం వల్ల భారతదేశం కనిపించకుండా చేస్తారు. తక్కువ కార్యక్రమాలు సార్ 370 ఆర్టికల్ పెట్టి దేశం వల్ల ఇప్పుడు ఒక చట్టం తెచ్చి సెక్యులర్ జోడించి రామరెడ్డి మీతో మాట్లాడతాను. చెప్పండి.
సార్ కంప్యూటర్ రాజీవ్ గాంధీ గారు చెప్పిర్రు రూపాయి పంపిస్తే పైసలు పోతాయి. రామరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు పేదలకు డైరెక్ట్ పోతున్నాయి, ఎంఎన్ఆర్జీ ఫండ్స్ డైరెక్ట్ అకౌంట్లలో పడుతున్నాయి, మొత్తం మీ జేబులకే వచ్చేది. నెక్స్ట్ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడతాను. 50 ఏళ్లలో మీరు ఊర్లలో కరెంట్ లేకుంటుండే, మేము వచ్చిన తర్వాత ప్రతి ఊరికి కరెంట్ అయింది. సర్ప్లస్ రామరెడ్డి గారు ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు కంపెనీ అన్ని కంపెనీలో రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రామరెడ్డి గారు కంపెనీ లేదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. చెప్పండి రమేష్ గారు చెప్పండి రమేష్ గారు చెప్పండి మీరు చెప్పేవాళ్ళు రామరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. రామరెడ్డి గారు నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. రామరెడ్డి గారు ఓకే రామరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లోకల్ పార్టీ అయ్యింది, నేషనల్ పార్టీ. రామరెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు చెప్పండి రమేష్ గారు. డీజిల్ ధరలు మేము ఏదో సబ్సిడీ పద్ధతి చెప్పండి రమేష్ గారు నేను నెక్స్ట్ మీతో మాట్లాడతాను. జగన్మోహన్ గారు మీతో రామరెడ్డి గారు నెక్స్ట్ వీటికి మీరు సమాధానం చెప్పండి. నెక్స్ట్ ఫస్ట్ టైం మాట్లాడిద్దాం. చెప్పండి రమేష్ గారు చెప్పండి చెప్పండి రమేష్ గారు చెప్పండి. ఓకే రమేష్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? అన్మ్యూట్ చేయండి. నేను అనేది ఒక విషయం గుర్తుంచుకోండి. పెట్రోల్ ధరలు ఎంత పెంచినని స్వాతంత్రం వచ్చి 60 రూపాయలు పెరిగిన మా ధర ఎంత ప్రజల ప్రతి సామాను దగ్గర, మధ్య తరగతి దగ్గర, పేదోని దగ్గర లూట్ మారి చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ మేము సబ్సిడీ ద్వారా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేసినాం. దానిలో సబ్సిడీ ఎత్తేసారు. రమేష్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మొదలే నోళ్ళు గొప్పుతారు, మీరు మాట్లాడు. నేను అనేది ఏంటంటే ప్రజల మీద భారపడకుండా ఆనాడు నుంచి ఈనాడు వరకు మీ చంద్రశేఖర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే బీజేపీ చదరగంటా ఉంటారు. 10 ఏళ్ళ 11 ఏళ్ల పాలన మీ మోడీ ప్రభుత్వం ఏం ఉద్ధరించింది, ఏమి దేశాన్ని వెళ్ళింది. ప్రజలకి ఏం ఉపయోగపడ్డది? పేదోడు లెక్కనే ఉన్నాడు. మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులు చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు కుటుంబాలు, అప్పుల పాలే చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఏం ఆలోచించింది? మాట్లాడితే మేము 6 జీవో తీసుకొచ్చినాం. రమేష్ గారు అంటే మీరు పెట్టిన ఉచిత బస్సు పథకాల వల్ల ఇవాళ మీరు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ లాంటి చేసిన కృషి ఇక్కడ ఒక్కటి ఉందా? అందుకోసం ఆయన అంత ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి ఈ రోజు పూర్తి అప్పుల పాలై దేశాన్ని మాకు అప్ప చెప్తే ఒక్క రూపాయి పైసల మీద భారం వేయకుండా దేశాన్ని ఉన్నత స్థాయి తీసుకుపోయినాం. రామరెడ్డి ఏం చెప్తారు? మీరు ఏం ఉద్ధరించారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్టీ మొదలే వచ్చింది. అరే మా పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఉంటే ఎవరు పరిపాలన రామరెడ్డి గారు మనం జనవరి 26 తర్వాత తెలంగాణను ఎలా చూడబోతున్నదని మాత్రం మాట్లాడదాం. ఈ పార్టీలన్నీ పక్కకి పెడదాం. అసలు సెంట్రల్ లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఫస్ట్ బ్యాలెట్ పేపర్ తో ఓటు పెట్టారు, ఒక్క సీట్ రాదు మీకు. అరే ఊకే మాట్లాడకండి. ఎందుకు మాట్లాడుతున్నారు? పేపర్ ఎవరు తెచ్చాడు? మీరు తెచ్చిర్రు. మిషన్ తెచ్చింది మీరు. కావాలన్నది మీరు.
మాట్లాడితే అన్ని అబద్ధాలు. రైట్, ఓకే, ఏం మాట్లాడతారు సబ్జెక్ట్ లేకుండా? ఓకే 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 మరింతవరకు చర్చించడం. రామరెడ్డి రైట్. ఏది ఏ విషయం మీరు గెలిస్తేనో బ్యాలెట్ పేపర్ మిషన్ ఓకే ఓకే రమేష్ గారు ఓకే అండి, ఓకే మళ్ళీ మీతో మాట్లాడదాం రమేష్ గారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ శాతకాంతరంతో ప్రజలు అందుకోసం మీరు ఆ విధంగా మాట్లాడితే అర్థం చేసుకోండి. ఓకే ఓకే రైట్ ఓకే ఓకే రామరెడ్డి గారు, రమేష్ గారు మీతో మాట్లాడతాను. ఓకే 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 జగన్మోహన్ గారు రైట్. సార్ ఇప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పింది కదా. రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీరు అన్నిట్లో ఉన్నారు, మళ్ళీ మీతో ఒక మాట్లాడతాను. 2 నిమిషాలు. రైట్. పేద రైతు కూలీలకు 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తున్నారు. దానికి ఒక కండిషన్ పెట్టిండ్రు. ఉపాధి హామీలో ఇది మంత్లీ ఒక నెలలో 20 రోజులు పనిచేయాలా, ఏదో కండిషన్ పెట్టింది. నెలకి 20 రోజులు పనిచేయాలా అని చెప్పి పెట్టిండ్రు. అంటే ఇక వాళ్ళు ఎక్కడన్నా బయటకు పోయి వ్యవసాయ కూలీలు ఇక్కడ కాకుండా ఇంకేదైనా ఊరి పోయి పని చేయడమో, లేకపోతే ఇంకా పక్క ఊర్లో ఏదైనా వ్యాపారం పెట్టుకున్న పేదలు ఉంటారు, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, లేదంటే పక్కనున్న టౌన్ లో పోయి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇంకా ఊరు వదిలిపెట్టి పోకుండా ఈ పని మానేసుకొని ఈ 12,000 కోసం కానీ ఎదురు చూడాలా మీరు అని అధికారంలో అనుకుంటున్నాను. ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో చెట్లకు పుట్టలకు ఇవ్వడం కరెక్ట్ అంటారా? లేదు సార్, ఇప్పుడు ఆ రోజు ఏమైంది సార్ అంటే పట్టా ఉన్నదా లేదా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ గుట్టలు ఉన్నాయి, గుట్టల్లో కూడా మా దగ్గర గిరిజనులు వ్యవసాయం చేసుకుంటారు. మొత్తం ఆడ మక్క గాని ఇంకేదన్నా గాని ఆరుతడి పంటలు వేసుకుంటారు. చాలా చోట్ల అట్లా ఉన్నది, పేరుంది. అయితే ఇప్పుడు ఎంత మందినని ఇచ్చేయాలి? ఇప్పుడు వీళ్ళ లెక్క సంవత్సరానికి 3 సార్లు సర్వేలు చేసుకుంటా కూర్చుంటే అధికారులకు వేరే పని ఉండదా అండి? కొన్ని మిస్టేక్స్ అయినాయచ్చు, ఆ మిస్టేక్స్ వల్ల మేము ఇక్కడ కూర్చున్నాం కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక అంటే మీరు సర్వే చేయకపోవడం వల్ల దాదాపు కొన్ని వేల కోట్లు ఉచితంగా వెళ్ళిపోయాయి అనేది ప్రశ్న ఇక్కడ. సర్వే సర్వజన సర్వే అని చేసిండు. ఫస్ట్ అన్ని దగ్గర పెట్టుకుని ఈడికెళ్ళి ఈ కులాలకు ఆ కులాలకు చేపలు ఇస్తా, వీళ్ళకి అది ఇస్తా అని ఆ స్కామ్ చేసింది. సంపద సృష్టించొద్దా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తున్నారా? మీరు ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తున్నారా? కుల వృత్తులు ఎంకరేజ్ చేయడం తప్పైపోయింది. చేసుకుంటారు. జగన్మోహన్ గారు అనుకోండి, ఇప్పుడు మీరు కాదు కావచ్చు, మీరు యాదవ్ కాదు కావచ్చు, యాదవ్లకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళు అప్లై చేసుకోరు కదా. వాళ్ళు అప్లై చేసుకున్నారు, యూనిట్లు తీసుకున్నారు. ఈ రోజు గొర్రెల సంపద పెరిగింది. లక్షాధికారులను కోటీశ్వరులు చేస్తామని మీరు చెప్తున్నారు జగన్మోహన్ గారు. లక్షాధికారులను కోటీశ్వరులు చేస్తామని మీరు చెప్తున్నారు. కానీ దళిత బంధు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు? కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చారు. మీరు మమ్మల్ని అసలు ఘోరంగా ఏంటంటే ఇన్కన్సిడరేట్, అంటే అసలు కన్సిడర్ చేయట్లేదు. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు బీజేపీ గానీ బీఆర్ఎస్ అధికారంలో బీఆర్ఎస్ గానీ ఎదుర్కొన్న పరిస్థితులు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2.5 సంవత్సరాల పాటు కరోనా వచ్చిందా లేదా? కరోనా వల్ల మనం ఎంత నష్టపోయినామో మీకు తెలుసా? ఆ రోజు కూడా ఏ ఒక్క పేదవాడికి వెల్ఫేర్ స్కీమ్ ఆగకుండా, పెన్షన్స్ ఆగకుండా, కళ్యాణ లక్ష్మి ఆగకుండా, ఏది కూడా ఆగకుండా ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చి సతాయించకుండా మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉందా లేదా? మీరు ఒకసారి చెప్పండి. కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి, మీ 1,000 లక్షల కోట్ల పెండింగ్లు ఉన్నాయి. మీ హయాంలో చేసిన మీరు ఇవ్వండి. ఇప్పుడు మీ చేసిన ఆ అప్పుల వల్లనే అవి గట్టలేక వస్తున్నాం. మీ ప్రభుత్వ హయాంలోనే కరోనా వచ్చింది. అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సామర్థ్యంగా ఎదుర్కొన్నది కదా సార్. ఎదుర్కొన్నది కాబట్టే కొంత ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందుల గురించి ఎవరైనా మాట్లాడిందా? మేము దాన్ని కూడా భరించినాం. ఎలక్షన్లలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అసలు ఆ 2.5 సంవత్సరాల చరిత్రలో లేనట్టే కంప్లీట్ 5 years మొత్తం అధికారం ఉండి ధనం ఉండి మేము దుర్వినియోగం చేస్తామని చెప్తున్నారు కదా. మీరు అదే కొంచెం ఆలోచించాలి కదా సార్. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం కాదు. ఈ రోజు ఏం ప్రాబ్లం లేదు కదా, మేము తిందామంటున్నారు. మరి ఇప్పుడు ఇందాక బీజేపీ మన అనలిస్ట్ గారు అన్నారు ఏంది, సరే అది దోచుకున్నారు అని చెప్పారు కదా, మరి ఇన్ని స్కీమ్లు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు అంటే దానికి ఆన్సర్ చెప్పండి మీరు. ఈ 12,000 రైతు కూలీలకు ఇస్తా అంటున్నారు కదా, మరి ఇప్పుడు సిటీస్ లో గానీ టౌన్స్ లో గానీ అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. 18,000 20,000 సంపాదించుకుంటున్నారు, డ్రైవింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు, ఆటో నడుపుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఇటువంటి ఈ సంపాదనలన్నీ పక్కన పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఇచ్చే ఉపాధి హామీ పైసలో లేకపోతే 12,000కు ఆశపడి ఇంకెవరికి వాళ్ళకు ఉపాధి అనేది ఉండకుండా చేయాలని వీళ్ళ కుట్ర.
అది అనాలోచితంగా చేస్తున్నారా లేకపోతే ఆలోచించి చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఒకసారి సింగిల్ గా కూర్చొని ఆలోచించాలి. రైట్ 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 ఓకే ఓకే రామరెడ్డి గారు రమేష్ మీ దగ్గరకు వస్తాను. రామరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఒకటండి, స్కీములు అనేవి ఒక లిమిట్ నిజమైన వాళ్ళకి రావాలి. నేను కోరుకునేది ఏంటంటే అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం ఉన్నారు. అవసరం లేని వాళ్ళకు స్కీములు ఇవ్వడం, ల్యాండ్ పైసలు కూడా వ్యవసాయం అయిన తర్వాత ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు కౌలు రైతులు. నాకు అదో డేంజర్ అనిపిస్తుంది. కౌలు రైతులను అంటే ఎవరైతే పట్టేదారులు వాళ్ళు ఇప్పుడు ప్రొడక్టివిటీ కూడా మొత్తం బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ కౌలు రైతులనే చేస్తే వీడు ఎవడు ఇయ్యాడు, భూములు ఇయ్యాడు, ఉట్టినే పెట్టుకుంటారు, లేకపోతే ఏదో దున్ని అది చేస్తారు. కౌలు రైతుకే ఇస్తే అది ఆ డేంజర్ కూడా ఉంది. మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేను కౌలు రైతుల కంటే భూమి లేని పేదలకు ఇవ్వండి అని అడుగుతున్నాను. భూమి కూలీలకు ఇవ్వండి, కానీ కౌలు రైతుకి ఇచ్చిన తర్వాత కౌలు పట్టేదారు నేను కౌలుకి ఆయన పేరు వస్తుంది, ఆయనకి ఇస్తున్నారు అంటే నా భూమి మీద ఆయనకి ఇస్తున్నారు అంటే డౌట్ తోటి కౌలు వాళ్ళని మనం ఫినిష్ చేసే పరిస్థితి ఉంది, ప్రొడక్టివిటీ తగ్గే పరిస్థితి ఉంది. అందుకోసం దీంట్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎవరు అనేది కాదు, మన కౌలు అనేది ఇప్పుడు నిజం చెప్తున్నారు వారు చెప్పింది, కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇవాళనే చాలా మంది ల్యాండ్స్ ఉన్నాయి కానీ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటివాడు చేసుకుంటే తప్ప వ్యవసాయం ఈరోజు ఫీజిబుల్ కాదు. ఎవరైతే ఫ్యామిలీ ఉండి వాడు భార్యాభర్త ఇద్దరు చేసుకుంటే తప్ప, లేకపోతే కూలీలను తెచ్చి ఈరోజు ఆ కూలీలకు కానీ వాళ్ళు చేసే పనితనానికి కానీ పని చేసే తక్కువ, అవన్నీ ఉన్నాయి సమస్యలు. దానికంటే ఏదైతే ఉందో భూమి లేని పేదలకు ఏదైనా బెనిఫిట్ చేస్తే బాగుంటది. కానీ కౌలు రైతులను మళ్ళా తీసుకొస్తే ఈ దేశానికి ఇప్పుడే ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ఈ ప్రొడక్టివిటీ పడిపోతే ఆహార ధాన్యం కొరత ఏర్పడవచ్చు. అందుకోసం అవి లేకుండా చూసే బాధ్యత కొన్ని ప్రభుత్వం తీసుకోవాలి. నేను కోరుకుంటున్నది, మనసారా కోరుకుంటున్నది, ఏ పార్టీ అని ఉన్నాయి రాజకీయాలు ఎలక్షన్స్ కోసం అందరం మాట్లాడతాం, తప్పుడు వీళ్ళు చెప్పినవి వాళ్ళు చేసిన తప్పులు అంటారు. కానీ నిజమైన గుణమే చేసుకుని చెప్పుకుందాం. ఎవరైనా ఈరోజు దేశం వల్ల పరిపాలన చేస్తున్న దాంట్లో ప్రపంచ దేశాలలో ఎవరినంటే చెప్తారు దేశం వల్ల డెవలప్మెంట్ అయ్యిందా కాలేదా అని చూసుకోండి. ఏదైతే నేషనల్ హైవేస్ మనకు తెలంగాణ ఏర్పడక ముందు -ఉంటుంది, -1% తక్కువ ఉండే. ఈ రోజు ఆల్ ఇండియా యావరేజ్ కంటే ప్లస్ లో ఉన్నాం, 1.5%. అందుకోసం ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రభుత్వాలు అనేవి ఇంతకుముందు చెప్పారు ప్రైవేటైజేషన్ ఇస్ ది బెస్ట్ అన్నారు. ఎందుకు అంటే అది ఎవరైతే పివి నరసింహారావు గారు మొదలు పెట్టినవే ఆర్థిక సంస్కరణ సంతకం పెట్టిండ్రు, అయిన తర్వాత చేసింది. దాంట్లో చేయకపోతే ఏమైందంటే ఒక దివాలా తీస్తున్న కంపెనీని అట్లే భరించి ఉద్యోగం లేకుండా అవుతుంది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం ఐడిపిఎల్ చూస్తే ఆడికి పోతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా దేనికి కాకుండా పోయింది, మొత్తం రస్ట్ వచ్చిపోయింది. అలాగా దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడే, అది కొంచెం లాభాలు ఉన్నప్పుడే ఎవడన్నా ప్రైవేట్ వాడు కొంటాడు, వానికి ఇవ్వాలి. ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి తప్ప మిగతా అన్ని బిజినెస్లు చేసేందుకు ఉండొద్దు అనేది మా అభిప్రాయం, నిశ్చిత అభిప్రాయం. అది పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఏదైతే భారతదేశం వల్ల ఈ రాష్ట్రాలలో మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ ఇవి మారుతాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఉందో ఎవరైతే తీసుకొచ్చారో దాంట్లో కంటిన్యూ చేస్తారు, కొన్ని మార్పులు చేస్తారు. అదే తప్ప కొత్తగా మళ్ళీ ఇది చేస్తారు. అందుకోసం పివి నరసింహారావు మంచి చేసిండు, మోడీ అమ్ముతున్నాడని కాంగ్రెస్ వాళ్ళు. మోడీ కాదు, పివి నరసింహారావు కాడి నుంచి అది మొదలు పెట్టిండని ఆర్థిక సంస్కరణలో ఆడికెళ్ళి మన్మోహన్ సింగ్ అని వాళ్ళని మెచ్చుకున్నప్పుడు ఈ బీజేపీ చేస్తున్నదాన్ని కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం మేము కోరుకునేది దేశం పెట్రోల్ ధరలు పెంచి సార్ ఇగో మీరు రమేష్ గారు గవర్నమెంట్ లో ఎంత ఉంది పెట్రోల్ ధర, మీకు మీరు వచ్చేవరకు ఎంత ఉంది, మీరు వచ్చేవరకు ఎంత ఉంది, అయిన తర్వాత జిఎస్టీ కింద ఇది ఇమ్మని అడగండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయండి జిఎస్టీ ఇమ్మని. ప్రజల డబ్బు మేము ఆపుతున్నాం, తీసుకెళ్ళి సీఎం కు చెప్పండి. కర్ణాటక కంటే 10 రూపాయలు ఎక్కువ ఉంది లీటర్ పెట్రోల్, తగ్గియమనండి. వద్దంటలేరు కదా, మీ స్టేట్ ట్యాక్స్ తగ్గియండి. ఇవన్నీ ప్రజలను ఇంకా నమ్మియలేరు. పెట్రోల్ డీజిల్ ధరలు కర్ణాటకలో పెట్రోల్ ధర 10 రూపాయలు తక్కువ ఉంది, ఈడ 10 రూపాయలు తగ్గియమనండి. ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీ మీరు పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ఉంది. ఈ 2 రాష్ట్రాలు ప్రజల మీద భారం వేసి భారం
ఓకే నేను మాట చెప్తాను ఒక్కటే. ఎవరైనా భారం కేంద్ర ప్రభుత్వం కూడా తాగినోడు కంటే ఇది తాళపలం మీకు చెప్తాను. వినండి, యా, ఓకే, తాగినోడు ఓకే, కంటే జగన్ తాళపలం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీ దగ్గరికి వస్తాను. మీతో అదే మాట్లాడు. ప్రజలతోటి ఒక ప్రజల మాట ట్యాక్సులతోటి చిన్న ఇయ్యాలి. suggestion ఓకే రామరెడ్డి గారు, ఓకే అండి, మనకు టైం చాలా తక్కువ ఉంది. రామరెడ్డి గారు, మనకు సమయం చాలా తక్కువ ఉంది. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, ఓకే, ఓకే. మహిళలకి ఓకే. మహిళా సంఘాలను పెట్టి వాళ్ళను కూడా చిన్న సరే, సరే, వ్యాపారం సరే, పెట్టుకొని అభివృద్ధి చెందాలని రైతు డాక్రా పథకాలు పెట్టింది. ఓకే, ఓకే, జగన్మోహన్ గారు, యా, ఓకే, జగన్మోహన్ గారు చెప్పండి, జగన్మోహన్ గారు మీరు చెప్పండి. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, రమేష్ గారు, రమేష్ గారు, రామరెడ్డి గారు, వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే యా, యా. కోటేశ్వర గారు, అబ్జర్వేషన్ ఒకటి మీరు చివరిగా మీరు conclude చేస్తారు. యా, ఓకే, సార్ ఓకే. నేను వ్యక్తిగతంగా అటాక్ చేయను. ఒక చిన్న పాయింట్ చెప్తాను. బీజేపీ వాళ్ళకి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏందనంటే, ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చిన్న వ్యాపారులు, పల్లీలు అమ్ముకునే వాళ్ళు, పావుబాజీ అమ్ముకునే వాళ్ళు, ఈ చాయ్ హోటల్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర కంపల్సరీ క్యూఆర్ కోడ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు క్యూఆర్ కోడ్ ద్వారా చాలా బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది హోల్సేలర్స్, బడా వ్యాపారవేత్తలు, నేను హైదరాబాద్ లోనే చెప్తా, కొన్ని పెద్ద పెద్ద బిజినెస్ ప్లేసెస్ లో ఖచ్చితంగా క్యాష్ ఇస్తేనే మేము వస్తువులు ఇస్తామని చెప్పి బెదిరించి మరీ క్యాష్ వసూలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద మీరు రెగ్యులేషన్ పెట్టండి. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు ఏదో కింద స్థాయిలో ఉన్న వాళ్ళు రోజు 200, 500, 1000 రూపాయలు ఎంతో సంపాదించి 30-40 వేలు సంపాదించుకుంటున్నారు అనుకోండి. దాని మీద మీరు నిఘా పెట్టి పేదోడి ప్లేట్ లో నిఘా పెట్టి పేదోడి కడుపు మీద నిఘా పెడుతున్నారు తప్ప ఉన్నోడి మీద, డబ్బులున్నోడి మీద, పెద్ద వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసే వాళ్ళ మీద మీ నిఘా లోపించింది. వాళ్ళ దగ్గర మీరు ఫండ్ తీసుకుంటున్నారా, ఎలక్ట్రల్ బాండ్ తీసుకుంటున్నారా ఏదో తెలియదు. మీరే ఒకటే చిన్న సజెషన్ ఏందనంటే, వాళ్ళ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయించండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కింద వాళ్ళు వేలలో సంపాదిస్తారు, పైన ఉన్నోడు కోట్లలో సంపాదిస్తాడు. కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పాతకాలం చెప్పండి ప్రతిపక్షాల వెంట ఈ విచాంట్ అనే జగన్మోహన్ గారు, ఓకే అండి, ఓకే, మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఓకే, ఓకే, కాంగ్రెస్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతి మహిళకి 2500 మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తున్నాము అని చెప్పి గంట పదంగా చెప్పింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇస్తున్నారా అని. గవర్నర్ గారు మొన్న ఒక 15 రోజుల క్రితం ఒక మాట చెప్పాడు. ఈ రోజు మీరు తెలుసో తెలియదో ఇవాళ పెద్ద బిల్డర్లు అంతా కూడా బ్లాక్ లో తీసుకుంటలేరు. చిన్న బిల్డర్లు ఒక దగ్గర కట్టేటోళ్ళు తప్ప వైట్ అమౌంట్ మిగతాదంతా వైట్ అయింది. ఇవాళ ఉన్నది రెండిట్లలో మిగిలింది బ్లాక్. 80% వైట్ అయింది దేశం వల్ల. ఒకటి గోల్డ్, ఒకటి ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ లా. ఈ రెండిట్లను కవర్ చేస్తే వారు చెప్పారు ఇప్పుడు 5 లక్షలు చేస్తున్నారు. ఏదైతే రాగండి అన్న, ఈ రోజు ₹1,00,000 ఉంది యూపీఐకి వెళ్ళి ట్రాన్స్ఫర్. 5 లక్షలు చేస్తున్నారు. 5 లక్షలు చేసి ఎవరి జేబులో రూపాయి ఉండదు, క్యాష్ అనేది ఉండదు, అంత ఆన్లైన్ అవుతుంది. ఈ రోజు జిఎస్టీ వచ్చిన తర్వాత ఎవరు ఏడ కూడా నాకు స్పెసిఫిక్ గా చెప్పండి, ఎక్కడనో జగన్ గారు ఏడ ఆ విధంగా సామానిస్తారు. కోటేశ్వర గారు, జగన్మోహన్ గారు, రామరెడ్డి గారు, రమేష్ గారు, ఓకే 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 కోటేశ్వర గారు మీరు చెప్పండి. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. మన రామిరెడ్డి గారు కౌలు రైతులకు ఇస్తే మొత్తం ఉత్పత్తికే ముప్పు వస్తుంది అనేటువంటిది ఆయన చెప్పారు. అంటే కౌలు రైతులకి బీజేపీ వ్యతిరేకం. అదే విధంగా బీఆర్ఎస్ కూడా గతంలో ఇట్లాంటి వాదనలో చేసింది. వాళ్ళు కూడా కౌలు రైతుల్ని రైతులకు వ్యతిరేకం కాదు. మనం మీరు మళ్ళీ ఆడికి ఏమన్నా పార్టీ స్టాండ్ కోటేశ్వరరావు గారు ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రమాదం బీజేపీ అదేంటి చెప్తాంది. ప్రమాదం చేసే పక్కనే అది సిస్టమ్ లేకుండా కూడా దేశం బాగుపడ్డది. ఇప్పుడు పైకి ఎన్ని కన్నీళ్లు కార్చినా లేకపోతే సానుభూతి తెలిపినా కౌలు రైతులకు ఇవ్వడానికి బీజేపీ గానీ
కానీ బీఆర్ఎస్ కానీ సిద్ధంగా లేదనేటువంటిది ఒకటి వాస్తవం. కాంగ్రెస్ తన వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చుకుంటుంది అనేటువంటిది ఒకటి సమస్య. రెండోది, ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకి వేతనాలు పెంచమంటే బీఆర్ఎస్ పెద్దలు 10 ఏళ్ళు అధికారంలో ఉండి చెప్పింది ఏంటి? వేతనాలు పెంచేట్లయితే పరిశ్రమలు వాణిజ్యాలు బయటకు తరలిపోతాయి, అందుకని వాటిని పెంచలేదని చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం ఏమిటి? అంటే బానిస చాకరీ చేయాలా కౌలు రైతులు గాని లేకపోతే అసంఘటిత రంగ కార్మికులు గాని? అందువలన ఆచరణలో ఏం జరుగుతుంది అనేటువంటిదే ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇప్పుడు అటువంటి పరీక్ష గతంలో బీఆర్ఎస్ కు వచ్చినటువంటి పరీక్ష ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చింది. ఈ పరీక్షలో ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా కౌలు రైతులు 100% సక్సెస్ అవుతారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రేపు బడ్జెట్ నాటికి ఒక మరింత స్పష్టత వస్తుంది. ఆ తర్వాత కూడా మనం వాటన్నిటిని చర్చించుకోవచ్చు అనేది నాకు. రైట్ రైట్ థ్యాంక్ యూ. ఆచరణకు రాని పనులు ఏం చేయమండి కాంగ్రెస్. ఆచరణలకు వచ్చేటియే పనులు చేస్తాం. ఓకే రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ రామిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.